అధికారంలో రావాలంటే ఏం చేయాలి? బలోపేతం చేయాలా, ప్రజల్లో తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయాలంటే కార్యకర్తల నిర్మాణం కావాలా. కార్యకర్తల నిర్మాణం అయిన తర్వాత మనం చేస్తున్న పనిని, మన సిద్ధాంతం ఏంటి, మనం ఏం చెప్పదలుచుకున్నాం, ఏం చేయదలుచుకున్నాం, ఏం చేసాం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినప్పుడు కొత్తగా ప్రజలను ఆకర్షింపడే మంచి పని చేస్తున్నారు. ఇవాళ ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఇంత పెద్ద ఆదరణ ఉంది? మూడోసారి మళ్ళా నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్ళా మన ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఏర్పాటైంది? మూడోసారి ఎన్నికలైనా కూడా మనకు పార్టీ కొన్ని సీట్లు తగ్గాయని మాట్లాడుకుంటుంటారు కొంతమంది. బీజేపీకి సీట్లు తగ్గాయి, బీజేపీకి 303 నుంచి 240 వచ్చాయి. కానీ మీకు తెలియని ఒక విషయం చెప్పాను. 2019తో పోలిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో మనకి 70 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చింది. 70 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చింది. కానీ ఈ అవినీతి పరులు, ఈ కుహాన మేధావులు, సొంపగడ మేధావులు, ఇతర పార్టీలు, కుటుంబ పాలన పార్టీలు ఒక చోట చేయడం వల్ల అరిథమెటిక్ కొద్ది వరకు పనిచేసి మనకు కొద్ది సీట్లు తగ్గిన మాట వాస్తవం. అది కాక అసత్య ప్రచారాలు కొన్ని చోట్ల యూపీ లాంటి రాష్ట్రంలో ముఖ్యంగా వాళ్ళు చేసిన అసత్య ప్రచారాలు రాజ్యాంగాన్ని మార్చేస్తారంట, రిజర్వేషన్లు తీసేస్తారంట. అసలు డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నది మనము. ఎక్కడ కూడా 50% రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇతర వర్గాల్లోని పేదల కోసం కూడా 10% రిజర్వేషన్ తెచ్చింది మన దాంట్లో. ఆ ఒకేలా మార్పు తేవాలి, రాజ్యాంగానికి ఏదైనా సవరణ చేసి రిజర్వేషన్ తగ్గించాలనే ఆలోచన మనకు ఉండి ఉంటే ఈ 10% రిజర్వేషన్ ని ఆ 50%లోనే పెట్టేవాళ్ళం కదా, కొత్తగా తీసుకొచ్చే వాళ్ళం, అదనంగా తీసుకురాగలం కదా. కాబట్టి కోర్టులలో మన రాజ్యాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అదనంగా 10% ఓట్లు తెచ్చిన ఘనత నరేంద్ర మోడీ. అటువంటి ప్రభుత్వం మీద అసత్య ప్రచారం చేశారు. కొన్ని చోట్ల నమ్మారు, కొన్ని చోట్ల నిమ్న వర్గాల్లో ఆ మాట నమ్మారు. నిరక్షరాస్యత కారణం కావచ్చు, ఇంకేడు కావచ్చు, కానీ నమ్మడం కారణంగా కొద్దిగా తగ్గింది. ఇప్పుడు తర్వాత బాధపడుతున్నారు. నిజమే కదా, తాత్కాలికంగా నమ్మేస్తుంటారు. ఆ నష్టం అయితే జరిగింది. దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన కార్యకర్తల బలం ఉండాలి. ప్రజల్లో కూడా మనం వెళ్ళాల్సింది. దాని కారణంగా సంస్థాగతంగా మనం బలోపేతం కావాలంటే సభ్యత్వ నమోదు అనేది చాలా ముఖ్యమైన పని. ప్రతి ఒక్కరు నేను ఎప్పుడో చేసేసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ చేసుకోవడం అవసరం లేదేమో అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరు మళ్ళీ నేను చెప్పాను కానీ మొదటి ఉదాహరణే దేశానికి ఒక ఆదర్శంగా ముందు ఏం చేయాలో చెప్పాలంటే కూడా ముందు సైనికుల్లాగా ముందుకుండి మన నేత వచ్చి చేస్తుంటాడు. ఏ పనైనా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేయాలంటే ఆయన చీపు తీసుకుని ఆయన ఊడుస్తాడు. కోవిడ్ వస్తే ముందు అందరికన్నా ముందు ఆయన ప్రజల్లోకి వెళ్ళి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాడు. వ్యాక్సిన్ మన దేశంలో తయారైన వ్యాక్సిన్ అందరూ ఈ వ్యాక్సిన్ ఏం పని చేస్తుందని చెప్పి ఆయనే ముందు అందరికన్నా ముందు పోయి వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఆ వ్యాక్సిన్ ఇవాళ 20 ఇతర దేశాల్లో కూడా మనం సరఫరా చేసాం. ప్రపంచంలో ఒక ఆదర్శంగా నిలిచాం మనం. కాబట్టి తన ముందుండి చేసే నాయకుడు ఉన్నాడు. ఆయనే సభ్యత్వ నమోదు కూడా ఆయనే ముందు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సంస్థాగతంగా ఇచ్చుకోవాల్సిన ప్రెజెంటేషన్ అవి ఉన్నాయి కాబట్టి మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి వారి గురించి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎందుకు చేపడుతున్నాం అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం